మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు తేరుకోకపోతే మరెప్పటికీ కోలుకోలేం. ఇది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా మంచు ఫలకాలు త్వరగా కరిగిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం మనమే. మనం వాతావరణంలోకి విడుదల చేస్తున్న కాలుష్య కారకాలు. ఈ మంచుగడ్డలు కరిగిపోవడం వల్ల మంచినీటి సరఫరా, ఆహార ఉత్పత్తి, సముద్ర మట్టాలు పెరగడం ఇవన్నీ ప్రమాదంలో పడబోతున్నాయి. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు. బిలియన్ల మంది తాజా నీటి సరఫరా, ఆహార ఉత్పత్తి, సముద్ర మట్టాల పెరుగుదలకు సంబంధించిన తీవ్ర సంక్షోభం. ప్రపంచంలోని 19 మంచు ఫలకాల ప్రాంతాలు గత 3 సంవత్సరాలుగా ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్నాయి. గ్రీన్లాండ్, అంటార్కిటికా వంటి పెద్ద మంచు ఫలకలను మినహాయిస్తే మిగిలినవి 7 లక్షల చదరపు కిలోమీటర్ల సైజులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ భారీ ఫలకాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోనే ఈ మంచు ఫలకాలు 450 బిలియన్ టన్నుల మేర కరిగిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కాండినేవియా, నార్వేలోని స్వాల్బార్డ్ దీవులు, ఉత్తర ఆసియాలో ఈ ఫలకాలు కరగడం ఎక్కువగా ఉంది. గత 50 ఏళ్లలో ప్రపంచంలోని మంచు ఫలకాలు 9 ట్రిలియన్ టన్నుల మంచును కోల్పోయాయి అంటే జర్మనీ సైజులో 25 మీటర్ల మందమున్న మంచు బ్లాక్లు కరిగిపోయినట్టు లెక్క. ఇక గ్రీన్లాండ్ విషయానికొస్తే అది అపారమైన మంచు నిల్వలకు నిలయం. ప్రపంచంలోని మొత్తం మంచునీటిలో 8% అక్కడే ఉందని అంచనా. కానీ అక్కడి మంచు శరవేగంగా కరిగిపోతుంది. ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మంచు కరుగుతోంది. 1992 నుంచి ఈ ధోరణి ప్రారంభమై గత 28 ఏళ్లలో 5 లక్షల కోట్ల టన్నుల మంచు మాయమైపోయిందట. ఈ విషయాన్ని గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేసిన అధ్యయనంలో సైంటిస్టులు తేల్చారు. అలాగే ప్రముఖ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ కూడా ఇది ఒక్క గ్రీన్లాండ్కే పరిమితం కాదని, ధృవ ప్రాంతాల్లో మంచు కరిగే స్థాయి ప్రమాదకరంగా ఉందని హెచ్చరించింది. ఈ వేగంతో కరిగిపోతే పశ్చిమ కెనడా, అమెరికా, స్కాండినేవియా, మధ్య ఐరోపా, కాకసస్, న్యూజిలాండ్లోని మంచు ఫలకాలు 21వ శతాబ్దం చివరి వరకు ఉండకపోవచ్చు. మంచు ఫలకాలనేవి ప్రపంచ మంచినీటి వ్యవస్థలో కీలకం. ఇవి 70% మంచినీటిని నిల్వ చేస్తాయి. గ్రీన్లాండ్లో కరిగిన నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియక సైంటిస్టులు డ్రోన్ల సాయంతో 5,000 అడుగుల ఎత్తు వరకు నీటి ఆవిరిని సేకరిస్తున్నారు. కొంత మంచుగా మారి తిరిగి పడుతుంది. కానీ చాలా వరకు శాశ్వతంగా దూరమవుతోందని కెవిన్ రోజ్మియారెక్ అనే సైంటిస్టు వెల్లడించారు. ఇలా మంచు ఫలకాలు వేగంగా కరగడం వల్ల వరదలు, కొండ చర్యలు, హిమపాతాలు వస్తాయి. నీటి సరఫరా తగ్గితే జల విద్యుత్ ప్లాంట్లు, సాగునీరు, ఆహార ఉత్పత్తి ప్రభావితమవుతాయి. భారత్లోని హిమాలయ మంచు ఫలకాలు గంగా, బ్రహ్మపుత్ర నదుల నీటి ప్రవాహానికి ఆధారం. వీటి క్షీణత కూడా మనకు ప్రమాదమే. ఐక్యరాష్ట్ర సమితి చెప్పినట్లు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం తప్ప మార్గం లేదు. ఈ సమస్యను విస్మరిస్తే భవిష్యత్తు కష్టమవుతుంది. మంచు ఫలకాలు మనకి దూరంగా అనిపించొచ్చు, కానీ అవి మన నీటి, ఆహార, ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉన్నాయి. మన జీవితానికి ఆధారమైన ఈ మంచు ఫలకాల కరుగుదలను ఇప్పుడు అడ్డుకోకపోతే మన తరం, మన తర్వాతి తరం కనీసం మంచునీరు కోసం కటకటలాడాల్సిందే. ఆలోచించండి. కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు మన వంతుగా నివారిద్దాం. పర్యావరణాన్ని కాపాడుతూ మన జీవితాన్ని కాపాడుకుందాం.